వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండుము. మరొకసారి చదువుతున్నాను. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండుము. ఇక్కడ సాధారణంగా మనం గమనిస్తే గనక ఈ మాట పౌలు గారు కొరింథీలో ఉన్న విశ్వాసులకు చెప్తున్నాడు అన్నమాట. అంటే ఇది దేవుడిని ఎరిగిన వాళ్ళతోటే మాట్లాడుతున్నాడు, ఇది దేవుడిని ఎరగని వాళ్ళతో కాదన్నమాట. ఏమంటున్నాడంటే గనక చాలా మంది, అంటే మనం ఒక 199 మంది మనం గనక గమనించామనుకోండి, వాళ్ళ దృష్టి అంతా కూడా ఈ భూమి మీద ఒక మనిషి జీవించే కాలం ఉంటుంది చూడండి, వాళ్ళ దృష్టి అంతా దాని మీదే ఉంటుందన్నమాట. అంటే దేవుని చేత పుట్టించబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద కొంతకాలం జీవిస్తాడు, తర్వాత చనిపోతాడు. ఆ జీవించే కాలంలో కొంతమంది ఎక్కువ కాలం జీవించవచ్చు, కొంతమంది తక్కువ కాలం జీవించవచ్చు. ఎంతకాలం జీవించినప్పటికీ ఒక దినాన్ని ఏమవుతాడు, చనిపోతాడు అన్నమాట మనిషి. అది కాబట్టి మనిషి దేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ కూడాను ఆ మనిషి ఈ భూమి మీద జీవించే జీవితం ఉంది చూడండి, దాని కొరకు వాడు ఏం చేస్తాడంట, దాని కొరకు వాడు ప్రభువుని నమ్ముకుంటాడన్నమాట. ఆ ప్రమాదం ఉందా లేదా? ఇప్పుడు ఈ భూమి మీద జీవించే జీవితం అంటే అర్థం ఏంటి? అది శరీర సంబంధమైనదన్నమాట వీళ్ళకి. అంటే ఈ భూమి మీద జీవించే జీవితాన్ని ఎవరైతే మనసులో పెట్టుకుంటారో వాళ్ళ దృష్టి అంతా కూడా కేవలము శరీర సంబంధమైన అవసరాల మీదే, లోక సంబంధమైన ఆశలు కోరికలు, శరీర సంబంధమైన ఆశలు కోరికలు, వీటి మీద ఉంటుంది వాళ్ళ దృష్టి. వాళ్ళు వీటి కొరకు దేవుని యందు ఏం చేస్తారట, దేవుని యందు నిరీక్షిస్తారన్నమాట. నిరీక్షణ అంటే ఏమీ లేదు, ప్రభు నాకు అది ఇస్తాడు, ప్రభు నాకు ఇది ఇస్తాడని ప్రభు మీద ఆశ కలిగి వాటి కొరకు ఎదురు చూడడమే. కాబట్టి ఎవరి దృష్టి అయితే ఈ భూమి మీద జీవించే జీవితం ఇదే వాళ్ళకు గనక ప్రాముఖ్యమైనది అనుకోండి, వాళ్ళ దృష్టి అంతా కూడా శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటి మీదే ఉంటుంది. వాటి కొరకే వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటారన్నమాట. అందుకే చూడండి, మనం చేసే ప్రార్థనలు గనక మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి, అవన్నీ ఎక్కువన్నీ కూడాను మనకి ఈ భూమి మీద జీవించే జీవితానికి సంబంధించినవే ఉంటాయి, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే గనక. అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రతి మనిషి కూడాను తనకు ఆరోగ్యం కావాలా, ప్రతి మనిషికి ఏం కావాలా, డబ్బు కావాలా, ఎందుకంటే గనక తిండి కావాలా, నీరు కావాలా, మనిషికి ఆరోగ్యం కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా. కాబట్టి అలాగే మనిషికి చదువు కావాలా, అలాగే ఉద్యోగం కావాలా, తర్వాత పెళ్లి కావాలా, అంటే మంచి భార్య, మంచి భర్త, తర్వాత పిల్లలు కావాలా. ఆ తర్వాత ఏంటి, మళ్ళీ పిల్లలు, వాళ్ళకు ఆరోగ్యము, అలాగే వాళ్ళ చదువు. అంటే ఈ సైకిల్ ఏమవుతుంది, అలాగ తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. వీటి కొరకు ఏం చేస్తారు వాళ్ళు, ప్రభుని నమ్ముకోవడం కానీ, వీటి కొరకే దేవుని యందు ఏం చేస్తారు, వాళ్ళు నిరీక్షణ కలిగి ఉంటారన్నమాట. కాబట్టి ఇవన్నీ దేవుడు ఇస్తాడు, వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. వాటి కొరకే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు నమ్ముకుంటూ ఉంటారు. అంటే 99% మనుషులు దృష్టి అంతా దీని మీదే ఉంటారు. కానీ మనం చనిపోతాం ఒక దినాన్న, చనిపోయిన తర్వాత అదనమాట ఈ జీవిత కాలం మట్టుకే. అంటే ఇది భూమి మీద ఉన్న జీవితం గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. తర్వాత కూడా ఏంటి, మనకి తర్వాత కూడా జీవితం ఉన్నది. అది మనకి చాలా స్పష్టంగా ఉంటది. తిమోతికి రాసిన మొదటి పత్రిక
ఆఖరి అధ్యాయము 6వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుతున్నాను చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? వాస్తవమైన జీవము సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలంటున్నాడు అనమాట భక్తుడు ఇక్కడ. అంటే రాబోవు కాలం అంటే అర్థం ఏంటి? అంటే మనం చనిపోయిన తర్వాత కూడా ఏముంది? మనకి జీవితం ఉందన్నమాట. అందుకే ప్రభు చెప్పాడు మనకి హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27లో ఉంటుంది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఆ తర్వాత తీర్పు జరుగుతుందన్నమాట. అంటే తీర్పు దేనికి? ఇప్పుడు నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావు? కాబట్టి ఈ లోకంలో కొంతకాలం మనం జీవిస్తాము, తర్వాత ఏమవుతాము? చనిపోతాం. అంటే ఈ భూమి మీద ఉన్న జీవితము అది నీకు చాలా సుఖంగా సంతోషంగా సాగిపోవాలని దాని కొరకు నువ్వు ప్రభునందు నిరీక్షిస్తున్నావా? లేదంటే రాబో కాలము అంటే అర్థం ఏంటి? తర్వాత ఏముంటది? మనం చనిపోయిన తర్వాత కూడా ఏముంది? మనకు జీవితం ఉందన్నమాట. అది భూ సంబంధమైనది కాదు, ఏంటది? పర సంబంధమైనది అన్నమాట. దాని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? తీర్పు అంటే అదేనమాట. నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో దేవుడు ఏం చేస్తాడు? అది నీకు ఇస్తాడు. కానీ 100కి 90 మంది ఏం చేస్తారంటే 99 మంది ఈ భూమి మీద ఉన్న జీవితమే వాళ్ళకేంటి ప్రాముఖ్యం అన్నమాట. వాటి కొరకే ఏం చేస్తావు? వాటి కొరకే టెన్షన్ పడతా ఉంటారు, వాటి కొరకే ఆందోళన పడతా ఉంటారు. అవి ఉంటే సంతోషం, అవి లేకపోతే వాళ్ళకి ఏముండదు, సంతోషం కానీ సమాధానం కానీ ఉండదన్నమాట. కాబట్టి ఎవడు దౌర్భాగ్యుడు? ఈ భూమి మీద జీవించిన కాలాన్ని ఒక మనిషి తన దృష్టిలో పెట్టుకొని మంచి ఆరోగ్యము, లేదంటే మంచిగా డబ్బులు, లేదా మంచి ఇల్లు, ఒక మంచి ఉద్యోగం, లేదంటే మంచి చదువు, లేదంటే మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు, ఇలా చూసుకుంటూ పోతే ఈ లోకంలో వాడికి నచ్చింది ప్రతిదీ కూడాను దేవుడు ఇస్తాడు అని దేవుణ్ణి నమ్ముకుని వాటన్నిటినీ సంపాదించుకుని లోకంలో ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించి తర్వాత ఎక్కడికి వెళ్తాడు? నశించి నరకానికి పోతాడన్నమాట. ఆ తర్వాత జీవితము అది శాశ్వతమైన జీవితం అన్నమాట. చెప్పాడు కదా భక్తుడు, వాస్తవమైన జీవం అంటే ఏంటి? ఇదంతా వాస్తవం కాదు ఇది. ఎందువల్లంటే గనక నీ శరీరాన్ని నువ్వు ఎంత ప్రేమించినా గాని, దాన్ని ఎంత చక్కగా చూసినా గాని అదేమవుతుంది? ఒక దినాన్ని అది నశించిపోతుంది. అది వాస్తవమైన జీవం ఏంటి? అది యేసుక్రీస్తు ప్రభులో ఉందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలా? ఆ పరలోక రాజ్యం కొరకు, ఆ నిత్య జీవం కొరకు, ప్రభు కొరకు మనం ఏం చేయాలా? ప్రభు కొరకు మనం ఎదురు చూడాలన్నమాట. అంటే అర్థం ఏంటి? ఈ శరీర సంబంధమైన వాటి కొరకు మనం ఎలాగైతే ప్రయాసపడి ఆ ఆశలు కోరికలు తీర్చుకోవడం కొరకు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని నమ్ముకుని మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాము. ఆ తర్వాత ఏంటి? అదే వస్తుంది మనకి. అలా కాకుండా దేవుని కొరకు కనుక మనం ఎదురు చూస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? దేవుని కొరకు మనం సిద్ధపడతామన్నమాట. దాని కొరకు మనము ఈ భూమి మీద ఉన్న జీవితాన్ని ఉపయోగించుకుని ప్రభు కొరకు ఏం చేస్తాం? మనం ప్రభు కొరకు మనము సిద్ధపడతామన్నమాట. కాబట్టి ఎవడు దౌర్భాగ్యుడు? దౌర్భాగ్యుడు అంటే గనక చివరికి ఒక ముగింపు. ఒకడు చూడండి, ఈ జీవిత కాలంలో పుడతాడు, పేదవాడుగా పుడతాడు అనుకుందాం సరదాగా. వాడు చనిపోయే టయానికి వాడు ధనవంతుడిగా చనిపోయాడు అనుకుందాం. ఒకడు ధనవంతుడిగానే పుట్టాడు, చనిపోయే టయానికి వాడు ఒక దరిద్రుడి కింద చనిపోయాడు అనుకుందాం. కానీ మనుషులు దేని చూస్తారు? మొదటిది చూస్తారా, చివరిది చూస్తారా? ఎలాగ పుట్టాడు అనేది చూడరు వాళ్ళు. ఆ చనిపోయే టయానికి వాడు ఏ స్థితిలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ మనిషి గొప్పోడా అనేది చెప్తారు మనుషులు. చనిపోయే టయానికి వాడు పుట్టినప్పుడు ఎంత కోటీశ్వరుడైనా చనిపోయే టయానికి మాత్రం వాడు దరిద్రుడిలో అయిపోయాడు అనుకోండి, దరిద్రతలో చనిపోతే గనక వాడు దరిద్రుడే అంటారు. పుట్టినప్పుడు ఎలా పుట్టినా కానీ చనిపోయినప్పుడు కనుక వాడు ధనవంతుడి కింద చనిపోయాడు అనుకోండి, వాడిని గొప్పోడు అంటారన్నమాట.
కాబట్టి మనం ఎలాగ మొదలు పెట్టామనేది కాదు, చివరికి ఎలాగ ముగిస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు ఒక దౌర్భాగ్యుడు అన్నాడంటే అర్థం ఏంటి? మన యొక్క జీవితము మొదల నుంచి చివరి వరకు దేవునికి తెలుసు అన్నమాట. చివరిలో మన ముగింపు ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు? దౌర్భాగ్యుడు అన్నాడు అన్నమాట. సరే, మనకు ఇంకా కొంచెం బాగా అర్థం కావాలంటే లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయం మనం చూసినట్లయితే 19వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ ఒక ధనవంతుడు ఉంటాడు, అలాగే ఒక దరిద్రుడు ఉంటాడు అన్నమాట. ధనవంతుడి పేరు రాయబడలేదు కానీ దరిద్రుడి పేరు రాయబడింది. అతని పేరు లాజరు. 19వ వచనంలో చూడండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు పురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని పురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. దీన్ని బట్టి ఏమర్థం కావాలమ్మా? ఇక్కడ ఒక ధనవంతుని చూస్తున్నాం, ఒక దరిద్రుని చూస్తున్నాం. ఇక్కడ మనము ఒక ధనవంతుని చూస్తున్నాము, దరిద్రుని చూస్తున్నాము. ఈ లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనములో. కాబట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ ధనవంతుడు చూడండి, అతను ఊదారంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ ధనవంతుడు సమస్తాన్ని సంపాదించుకున్నాడు. అంటే ఇప్పుడు ధనాన్ని సంపాదించుకున్నాడు, మంచి బట్టలు సంపాదించుకున్నాడు, మంచి తిండి సంపాదించుకున్నాడు, మంచి ఇల్లు సంపాదించుకున్నాడు, అన్ని సంపాదించుకున్నాడు అన్నమాట. ఇక్కడ ఎక్కడా కూడా అతను సాధారణంగా మీరు గమనిస్తే గనక ఒక దొంగతనము గాని, ఒక వ్యభిచారం గాని, నరహత్య గాని, అబద్ధము గాని, ఇలాంటివి ఎవరికన్నా అన్యాయం చేయడం గాని, ఇలాంటివి ఏమి కూడా ఇతని జీవితంలో మనం చూడం. అంటే సాధారణంగా మనుషులకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది పాపము అంటే గనక వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇవే ఉంటాయన్నమాట. ఏదైతే అన్యాయమో, ఏదైతే చేయకూడదో, ఏదైతే చెడుతనమో వాటినే మనుషులు ఏం చేస్తారంటే వాటినే పాపం కింద అనుకుంటారు. అవి విడిచిపెడితే సరిపోతుంది, మనం ఏమవుతాము, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము, మనము ఆ నిత్య జీవానికి మనము వారసులము అనుకుంటారన్నమాట యాక్చువల్గా. కానీ నిజానికి ఏంటి? నిజానికి పాపం అంటే ఏంటంటే గనక మన జీవితంలో అది చెడ్డది కావచ్చు, మంచిది కావచ్చు, ఏదైతే దేవుని యొక్క స్థానాన్ని అది ఆక్రమించేస్తుంది అన్నమాట. అంటే చూడండి, మనం ఏం చేస్తాం, మనం సపోజ్ ఒక వాక్యం చదువుకోవాలన్నా, ఒక ప్రార్థన చేసుకోవాలన్నా, లేదంటే ఒక ప్రభువుని ఆరాధించాలన్నా, స్తుతించాలన్నా, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నా, మన పాపముల విషయమే పశ్చాత్తాపడి మారు మనసు పొందాలన్నా, వీటన్నిటికీ కూడా మన జీవితంలో కూడా కొంత సమయాన్ని మనం కేటాయించాలన్నమాట. అయితే మనం పాపం చేస్తున్నప్పుడు చాలా స్పష్టంగా తెలిసిపోద్ది అది మంచిది కాదని. వాటిని విడిచిపెట్టేస్తాము. అది ఎప్పటికీ కూడా మనకేంటి ప్రమాదం కాదు. ఎందుకంటే ఏదైతే తప్పు అని మనకు స్పష్టంగా తెలుస్తుందో అది ఎప్పటికీ మనకంత ప్రమాదం కాదు. ఎందువల్ల ఏదో ఒక రోజు దాన్ని విడిచిపెడతాం, తప్పు కాబట్టి. కానీ కొన్ని విషయాలు
అవి చూడడానికి తప్పుగా అనిపించవు, అవి చూడడానికి చాలా కరెక్ట్ గా అనిపిస్తాయి, న్యాయంగా అనిపిస్తాయి అన్నమాట. అందులో ఎలాంటి దోషము గాని పాపం గాని మనకి కనిపించదు. కాబట్టి మనం వాటిని ఏం చేయము, అవి తప్పుగా మనకు కనిపించవు కాబట్టి వాటిని పెద్ద సీరియస్ గా తీసుకోం. మనం వాటిని ఏం చేస్తాం, మనము వాటిని అలాగే మన జీవితంలో పెంచి పోషిస్తాం. చివరికి ఏమవుతాయి, అవే చివరికి మన ప్రాణాన్ని తీసేస్తాయన్నమాట. ఈ ధనవంతుడి జీవితంలో చూడండి, తప్పుగా కనిపించేదేమీ లేదు. ఒక నిజంగా అలాంటి ఏదన్నా ఉంటే అతను ఏం చేస్తుండేవాడు, అన్ని తీసేసుకుని ఉండుంటాడు బహుశా. ప్రభుని తెలుసుకున్న తర్వాత అతను ఏంటి, తండ్రివైన అబ్రహాం అంటున్నాడు కదా, కాబట్టి అతనికి తెలుసు బైబిల్ గురించి, కాబట్టి తను చేసిన తప్పులన్నీ విడిచిపెట్టేసి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత అతను అంటే ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి శరీర సంబంధమైన అవసరాలు, వాటి కొరకు వాటిని సంపాదించుకోవడము, వాటిని కలిగి ఉండడము అది పెద్ద తప్పు కాదు అని అనుకున్నాడు. కాబట్టి దాని నుంచి బయటపడే అవకాశం అతనికి రాలేదు. ఎందుకంటే న్యాయంగా డబ్బు సంపాదించడం కానీ, మంచి బట్టలు వేసుకోవడం కానీ, అలాగే ఏంటి మంచి తిండి తినడం కానీ, లేకపోతే మంచి ఇల్లు కట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు చాలా మంది చూడండి, వాళ్ళు మొదలెడితే గనక వాళ్ళ ప్రార్థనలన్నీ కూడా ప్రభువా నాకు ఒక ఆహారం ఇవ్వు, లేదంటే ఆరోగ్యం ఇవ్వు, లేదంటే పిల్లలు లేకపోతే వాళ్ళ కొరకే వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటారు. పిల్లలు ఉన్నారనుకోండి, ఎక్కువ మంది ఆ పిల్లల యొక్క చదువుల గురించి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. పిల్లల యొక్క పెళ్లిళ్ళ కోసమే తెగ ఆందోళన పడిపోతూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళ జీవితం అంతా కూడా ఇవే వాళ్ళని ఏం చేస్తే పూర్తిగా వాళ్ళ హృదయంతో నిండిపోయి ఉంటాయన్నమాట. అందుకే వీళ్ళ భక్తి అంతా కూడా ఏంటి వీటి చుట్టే తిరుగుతూ ఉంటది. చివరికి చాలా మంది వాటితోటి ఏమవుతారు, అలాగే చనిపోతారన్నమాట. అంటే నేనేమంటానంటే దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటంటే గనక దేవునికి మనం ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండాను ఆ సమయాన్ని ఏం చేస్తూ ఉంటాయి, అవి ఆ సమయాన్ని తీసేసుకుంటాయన్నమాట. ఇప్పుడు దేవునికి ఇచ్చే సమయం నువ్వు దేవునికి ఇవ్వలేదనుకో, అప్పుడేమవుతుంది, నీ జీవితంలో పూర్తిగా దేవునికి స్థానం ఉండదు. ఎందువల్ల ఆ సమయాన్ని కూడా ఏం చేస్తాయి, ఇప్పుడు పాపం అని తెలిసిందనుకోండి విడిచిపెడతాము. చాలా విషయాలు అవి మనకి పాపంలా కనిపిస్తావు. అంటే ఒక మంచి తిండి తినడం కానీ, లేకపోతే మంచి ఉద్యోగం కానీ, మంచి చదువు కానీ, ఇలాగ అన్ని చాలా మంచి పనుల్లాగా ఉంటాయి, చాలా న్యాయంగా ఉంటాయి. కాబట్టి మనం అట్లా పెద్ద సీరియస్ గా తీసుకోము. అవే ఏం చేస్తే చివరికి మన కొంప ముంచుతాయి. అది చెడుతనం అయితే గనక విడిచిపెట్టేస్తాం. కానీ చూడడానికి మంచిదిగా ఉంటది, వాటిని మనం ఏం చేయలేము, విడిచిపెట్టమన్నమాట. చివరికి పాపం అనేది ఏంటి, ఏదైతే మనల్ని దేవునికి దూరం చేస్తుందో, ఏదైతే మన జీవితంలో కొంత సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఆ సమయాన్ని కూడా తినేస్తుందో, అదే ఏంటి, అదే పాపము. చాలా మంది చూడండి, మనం ఉద్యోగం చేసుకోవడం తప్పు కాదే, మనం చదువుకోవడం తప్పు కాదే, అలాగే కష్టపడి డబ్బు సంపాదించడం తప్పు కాదే, ఇవన్నీ తప్పు కాదు. కానీ చివరికి ఇవే మొత్తము నీకు ఇచ్చిన సమయాన్నంతా వీటి కొరకే నువ్వు వెచ్చిస్తా ఉన్నావు అనుకో, తర్వాత నీకు దేవుని కొరకు వెచ్చించడానికి నీకు సమయం ఉండదు. అప్పుడు ఏమవుతుంది నీ జీవితంలో, చాలా మంది అనుకోవచ్చు నేను వాక్యం చదువుకుంటున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, మందిరానికి వెళ్తున్నాను కదా అని. ఇవన్నీ దేని కొరకు? ఇవన్నీ శరీర సంబంధమైన లోక సంబంధమైన అవసరాలు తీర్చుకోవడం కొరకు నువ్వు భక్తి అంతా చేస్తున్నావు. అది ఆ లెక్కలోకి రాదన్నమాట. దేవుని దగ్గరికి నువ్వు మందిరానికి వెళ్ళినా, వాక్యాన్ని చదివినా, పాట పాడినా, ప్రార్థన చేసినా దానివల్ల ఏం రావాలా, నువ్వు ఒక పాపమని గ్రహించాలా, అవి నీలో ఒక పశ్చాత్తాపాన్ని తీసుకురావాలా, నువ్వు యేసుక్రీస్తు రక్తంలో నీ పాపములు కడగబడాలా, నీకు మారు మనసు రావాలా. అంటే అర్థం ఏంటి, ఈ భూమి మీద ఉన్న జీవితము శాశ్వతము కాదు, తర్వాత రాబోయే జీవితం అది ప్రభుతో పాటు నిత్యత్వం అంతా ప్రభు రాజ్యములోనా లేదా ప్రభుకు దూరంగా నరకములోనా, అది శాశ్వతము అనే మారు మనసు మనిషికి రావాలా. భూ సంబంధమైన వాటి వైపు నుండి పర సంబంధమైన వాటి వైపు మనిషి యొక్క మనసు మారాలన్నమాట. ఆ తర్వాత మనిషి వాటి కొరకే ఏం చేస్తాడు, ప్రభు దగ్గరికి రావడం మొదలు పెడతాడనమాట. అది నీ జీవితంలో ప్రభు కంటూ కొంత స్థానం ఇవ్వడం అంటే అర్థం ఏంటి, నశించిపోతున్న ఒక మనిషిని ఆత్మని ఏం చేయగలగాలి, అవన్నీ రక్షించబడగలగాలి. కానీ నువ్వు వచ్చేది ప్రభు కొరకు, నీ ఆశలు, నీ కోరికలు, నీ అవసరాలు, నీ పిల్లల అవసరాలు, నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, ఈ భూలోకంలో ఉన్నాం కాబట్టి ఉన్నతమైన స్థితిలో అన్నీ కలిగి ఉండి ధనవంతుల్లాగా ఉండాలని నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావు అనుకో, నువ్వు చూడడానికి ఏంటి అదంతా కూడా ఒక భక్తిలాగా ఉంటుంది. అది నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తారనిపిస్తుంది, అవి నీకు పరలోక రాజ్యం ఇవ్వదు.
చర్చిలకు రావడాన్ని బట్టి కానీ, వాక్యాలు వినడాన్ని బట్టి కానీ, పాటలు పాడడాన్ని బట్టి కానీ, ప్రార్థించడాన్ని బట్టి కానీ, కానుకలు వేయడాన్ని బట్టి కానీ పాప క్షమాపణ మారు మనసు రాదు. నీకు అర్థమవుతుంది కదా. ఇవన్నీ ఎప్పుడు నువ్వు దేని కొరకైతే వస్తున్నావో ఆ విషయంలో గనక నీకు ఒక క్లారిటీ ఉంటే వస్తాయి. నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి, నేను మారు మనసు కావాలి, నాకు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాలి, నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి, చనిపోయిన తర్వాత ప్రభు రాజ్యంలో ఉండాలి. వీటి కొరకు నువ్వు ప్రభునందు నిరీక్షించావనుకో, ఖచ్చితంగా ఏమవుతుంది? అవే వస్తాయి నీకు. ఆ ఉద్దేశంతో కాకుండా ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మంచి ఆరోగ్యము, మంచిగా డబ్బులు, మంచిగా బట్టలు, మంచి ఇల్లు, మంచి పిల్లలు గొప్పగా చదువుతున్నారు, ఇలాంటి వాటి కొరకు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావనుకో అవే వస్తాయి నీకు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఈ జీవిత కాలం మట్టుకే దేవుని యందు ఏం చేస్తామంట? నిరీక్షిస్తామంట. అంటే వీళ్ళందరూ ఎవరో క్రైస్తవులే. వీళ్ళందరూ ఏం చేస్తారట? మందిరానికి వస్తా ఉంటారు, వీళ్ళు పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, చక్కగా కానుకలు ఇస్తా ఉంటారు, దేవునికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. కానీ వీళ్ళ నిరీక్షణ ఏంటి? అది ప్రభువు నా పాపాలు క్షమిస్తాడు, ప్రభువు నన్ను రక్షిస్తాడు పాపం నుండి, ప్రభువు నాకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నాకు ప్రభువు నిత్య జీవాన్ని ఇస్తాడు. అది కాదు. ప్రభువు నాకు తిండి ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బట్ట ఇస్తాడు, గుడ్డిస్తాడు. అదనమాట, ఇదన్నమాట వీళ్ళ నిరీక్షణ. అంటే భక్తుడి యొక్క ఉద్దేశం ఏంటంటే గనక వీళ్ళు మందిరాలకు రారు, ప్రార్థన చేయరు, వాక్యం వినడానికి కాదు. భక్తి యొక్క ఉద్దేశం ఏంటి? అవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశం వేరు వాటి పట్ల. కానీ వీళ్ళు ఏం చేస్తారు? అవన్నీ కూడా వీళ్ళ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఉపయోగిస్తారు. ప్రభు ఏమన్నాడు? అవన్నీ కూడాను పాపము నుండి మనం రక్షించబడ్డానికి దేవుడు ఇవన్నీ ఇచ్చాడు మనకు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాటిని దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చాడు వాటిని పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన విషయాలు మనం ఒక ఆచారంగాను లేకపోతే ఒక మతపరమైన అలవాట్ల కింద చేస్తూ శరీర సంబంధమైన ఆశలు కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నాం. అటువంటి వాడు దౌర్భాగ్యుడు అంటున్నాడు. ధనవంతుడు చూడండి, మొదట్లో మీరు అనుకున్నట్టు ఎలాంటి జీవితాన్ని అయితే మనుషులు కావాలనుకుంటారు అలాంటి జీవితాన్ని జీవించాడు. ఈ భూమి మీద సమస్తాన్ని సంపాదించుకున్నాడు. తనేంటి చివరికి అది తన భక్తి అంతా కూడా తను ఏం చేసిన ఒక ధనవంతుడిగా చేసి ఉండొచ్చు బహుశా. కానీ అతను చనిపోయే ఒక దినాన్ని ఏమైపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇక్కడ ఏంటంటే చెడు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవేంటవి? అవి వెంటనే మనము ఏదో ఒక రోజు మనస్సాక్షి గద్దిస్తుంది, విడిచిపెడతామన్నమాట. ఇవి చూడడానికి చాలా మంచిగా ఉంటాయి, తప్పే ఉన్నట్టు అనిపించదు, న్యాయంగానే ఉంటాయి. కానీ అవి ఏం చేస్తాయి అంటే ఏ ఉద్దేశంతో అయితే దేవుడు నిన్ను పిలిచాడో అది ఆ ఉద్దేశం కొరకు మనకు ఆశ కానీ ఉండదు. దాని కొరకు మనం ప్రభు కొరకు ఎదురు చూడడం, మన ఉద్దేశాలు మనం ఏం చేస్తాము? నెరవేర్చుకుంటాం అన్నమాట. అవన్నీ కూడా భూ సంబంధమైనవే. పిల్లల రక్షణ కొరకు, పిల్లల మారు మనసు కొరకు ఎవరు కూడా పెద్దగా ఆశ కానీ ఆసక్తి కానీ ఉండదు. కానీ ఆ పిల్లల చదువు కొరకు, వాళ్ళ పెళ్లిళ్ళ కొరకు, వీటి కొరకు మాత్రం మనుషులు ఏం చేస్తారు? విపరీతంగాను టెన్షన్ పడిపోతారు, ఆందోళన పడిపోతారు, తెగ భక్తి చేసేస్తా ఉంటారు. అలాగే మన రక్షణ కొరకు, మన మారు మనసు కొరకు, మన పాప క్షమాపణ కొరకు వీటి మీద మన దృష్టి ఏమి ఉండదు. మన ఆరోగ్య విషయంలో, మన యొక్క చదువు విషయంలో, మన ఉద్యోగ విషయంలో, మన పెళ్లిళ్ళ విషయంలో మనం ఏమొచ్చి విపరీతమైన ఆందోళన, విపరీతమైన భయాలు, టెన్షన్లు, వీటితోటే మనిషి ఏమవుతాడు? వాటితోటే భక్తి చేస్తాడు, చివరికి వాటితోటే పోతాడు. వాటి వల్ల పాప క్షమాపణ రాదు. ఒక మంచి చదువు వల్ల, మంచి ఉద్యోగం వల్ల, బాగా డబ్బు సంపాదించడం వల్ల, ఇదంటే ఉన్నతమైన గొప్పగా పెళ్లి చేసుకున్నా, గొప్పగా పిల్లలు ఉన్నా, వీటి వల్ల పాప క్షమాపణ రాదు. అది గుర్తుపెట్టుకోవాలి మనము. అవన్నీ వస్తాయి. చివరికి ఏంటి? ఈ భూమి మీద ఒక మంచి జీవితాన్ని, నీకు నచ్చిన జీవితాన్ని, నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవిస్తావు. కానీ ఎక్కడికి వెళ్తావు? చివరికి నరకానికి వెళ్తావు. పాప క్షమాపణ అనేది ఎవరి వల్ల వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు వల్లే వస్తుంది నీకు. కాబట్టి ఆ ప్రభు కొరకు, ఆ ప్రభు మళ్ళీ రెండో రాకల్లో ఇక్కడికి రాబోతున్నాడు అన్నమాట ఈ లోకానికి. ఎవరైతే ఆ ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఉంటారో అది అప్పుడేమవుతాడు? దేవుడు వాడు దౌర్భాగ్యుడు కాదు, వాడేంటి? వాడు ధన్యుడు అన్నమాట. కాబట్టి లాజరు చూడండి, మీరు జాగ్రత్తగా అతను ఒక దరిద్రుడు. ఈ భూమి మీద అతను ఒక దరిద్రుడు అన్నమాట. తిండి లేదు, నీళ్లు లేవు, బట్టలు లేవు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే గనక తిండి లేదు, గుడ్డ లేదు, బట్టలు లేవు,
చివరికి ఆరోగ్యం లేదు, తను ప్రేమించే మనుషులు లేరు, ఒక దౌర్భాగ్యమైన జీవితం అన్నమాట. కానీ అతని నిరీక్షణ అంతా ఏంటి? అతని నిరీక్షణ అంతా కూడా దేవుడే. కాబట్టి ఈ జీవిత కాలం మట్టుకు అతను ఎలాంటి ఆందోళన కానీ టెన్షన్ కానీ చెందట్లేదు. దేవుడు ఇచ్చిన దానితో తృప్తి చెందాడు. అతను దేవుడి మీద పనుక్కోలేదు, దేవుడి మీద గొనుక్కోలేదు. అలాగా తన చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎవరు కూడా తను ఏం చేయట్లేదు, ప్రేమించట్లేదు. కుక్కలు వచ్చే కురుపులు నాగుతున్నాయి. అయినా కానీ అతను ఎవరి మీద కూడాను తనకున్న కోపం కానీ చిరాకు కానీ ఏమీ చూపించలేదు. అలా మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటి? ఈ లోకములో దేవుడు అన్నీ ఇచ్చినా కానీ కొంచెం సుఖంగా ఉండి చనిపోయి వెళ్ళిపోతాం. మనం ఏమి ఇవ్వలేదనుకోండి, కొంచెం బాధతో నరకానికి వెళ్ళిపోతాం. పెద్ద తేడా ఉండదు. కానీ ఆ తర్వాత జీవితము అది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. అది నరకములోన లేదా ప్రభుతో పాటు పరలోక రాజ్యములోన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దానికి ముగింపు లేదన్నమాట. అలాంటి వాస్తవమైన జీవాన్ని అతను సంపాదించుకున్నాడు. కారణం ఏంటి? అతను నిజంగా దేవుని పట్ల నిజంగా అతనికి గనక అంత ఆశ గాని ఆసక్తి గాని లేకపోయి ఉంటే గనక దేవుణ్ణి సనుక్కునేవాడు, గొనుక్కునేవాడు, లేదంటే ధనవంతుని కూడా సనుక్కునేవాడు, గొనుక్కునేవాడు అన్నమాట. ఆ రోజున చూడండి, యేసు ప్రభుతో పాటు సిలువ వేశారు ఇద్దరు దొంగల్ని. ఆ దొంగలు ఎవరైతే సిలువ వేస్తున్నారో వాళ్ళని తప్పించి వాళ్ళని ఏం చేసేవారు? దూషించేవాళ్ళు, తిట్టుకునే వాళ్ళు అన్నమాట. అంటే మనుషుల యొక్క మనస్తత్వం అలాగే ఉంటుంది. యోబు భార్య చూడండి, తన ఆస్తి ఎప్పుడైతే పోయిందో ప్రభుని దూషించడం మొదలు పెట్టాడు. కానీ యోబు మౌనంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువలో మౌనంగా ఉన్నాడు. ఎవరిని కూడా ఏమీ దూషించలేదు, వాళ్ళు అంతగా హింసించినప్పటికీ. అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, ప్రభువునందు నిరీక్షణ ఉంచిన వారు ఆ రాబోయే కాలము అంటే మరణము తర్వాత దేవుడు తేబోయే నిత్య జీవం ముందు చూడండి, దాని కొరకు ఆశ కలిగిన వాడు ఎలా ఉంటాడు? మౌనంగా ఉంటాడు. కానీ ఈ లోకంలో అతను ఒక దరిద్రుడు, కానీ అతను చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. దేవదూతలు వచ్చి లాజర్ని ఏం చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళినాయి అన్నమాట. కానీ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఒక చెడుతనమే ఒక మనిషిని నరకానికి తీసుకెళ్తే గనక మరి ధనవంతుడు నరకంలో ఉండకూడదు? మనం జాగ్రత్తగా ఆలోచిస్తే గనక అంటే ఏంటి? తన జీవితంలోనూ తను కూడా భక్తి చేశాడు మనలాగా. కానీ శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడము తప్పు కాదు, అది న్యాయమే కదా, అదేం పాపం కాదు కదా అని అనుకున్నాడు. తన దృష్టికి ఏదైతే యథార్థంగా ఉందో, తన దృష్టికి ఏదైతే న్యాయం అనిపించిందో చివరికి అదే ఏం చేసింది? మరణాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ ప్రమాదకరమైనది ఏంటంటే గనక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏదైతే మంచిది అనుకుంటామో, ఏదైతే న్యాయమైనది అనుకుంటామో చివరికి మన సమయాన్ని అంతా దానికే కేటాయిస్తాం. చివరికి ఏమవుతుంది? అది మంచిది అనుకున్నాం కాబట్టి దాన్ని సరి చేసుకునే అవకాశం ఉండదు. సరి చేసుకోం కాబట్టి ఏమవుతాం? ఒక దినాన్ని మనము చనిపోతాం. ఇప్పుడు చూడండి, ఒక మనిషి పని చేయాలంటే గనక ఆ మనిషికి ఏంటి? షుగర్ చాలా అవసరం అన్నమాట. అంటే సైన్స్ లో చెప్పాలంటే గ్లూకోజ్ అంటారు కదా. మన శరీరము పని చేయాలంటే గ్లూకోజ్ అనేది చాలా అవసరం. మనకు అర్థమయ్యే వాడుక భాషలో ఏమంటాం? మనము షుగర్ అంటాం అన్నమాట. కానీ ఇది కొంతవరకు మన శరీరానికి చాలా అవసరమే ఇది. కానీ ఇది అవసరానికి మించి గనక శరీరంలో ఉందనుకోండి, అదొక వ్యాధి ఉంటుంది. షుగర్ వ్యాధి అంటాం కదా, డయాబెటీస్ అంటాం. చివరికి దానివల్ల మనుషులు ఏమవుతారు? చనిపోతారు. శరీరంలో ఉన్న చాలా భాగాలు ఏమవుతాయి? కుళ్ళిపోతాయి అన్నమాట. అవి పాడైపోతాయి, నరాలు పాడైపోతాయి, కళ్ళు పాడైపోతాయి, కిడ్నీస్ పాడైపోతాయి, చనిపోతాం. అంటే ఏది అవసరమో అది అవసరానికి మించి గనక మనిషి ఉందనుకోండి, చివరికి అదే ఏం చేస్తా? మనిషి యొక్క ప్రాణాలు తీస్తారు. అదే షుగర్ తక్కువైతే ఏమవుతుంది? కళ్ళు తిరిగి పడిపోతాం, నీరసం అయిపోతాం, ఏ పని చేయలేం మనం. కానీ అదే షుగర్ ఎక్కువైపోతే కనుక అది మన ప్రాణాలను ఏం చేస్తుంది? తీసేస్తుంది అనమాట. అలాగే చాలా విషయాలు మన శరీరంలో అవసరానికి మించి ఉండేవి చాలా అనర్థాలకు అవి ఏం చేస్తాయి? దారి తీస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే మన యొక్క దృష్టి అంతా కూడా పూర్తిగా శరీర సంబంధమైన, లోక సంబంధమైన వాటి మీదే పెట్టి మొత్తం సమయం అంతా దానికే కేటాయించామనుకోండి, చివరికి అవే ఏమవుతాయి? మనల్ని ప్రభువుకు మనల్ని ఏం చేస్తే? దూరం చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఒక విషయం మనకు అర్థం కావాలా, మనము సామెతలు గనక చూసామనుకోండి, 14 సామెత 12 వచనం, సామెతలు 14:12, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదంట, తుదకది మరణానికి దారి తీయదు. అంటే మనకి ఎప్పుడైతే మనం వెళ్లే మార్గము
సరైనది అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తాము, దాన్నే ఫాలో అవుతాం మనం. కానీ చివరికి అది ఏమవుతుంది, మరణానికి దారి తీస్తుంది. ధనవంతుడి విషయంలో అదే జరిగింది. అలాగే 16వ అధ్యాయం సామెతలు 25లో ఉంది. ఒకని దృష్టికి వాడు ఎన్నుకున్న మార్గం చాలా యథార్థంగా ఉంటదంట. అందులో ఎలాంటి మోసం గాని తప్పు గాని కనిపించదు. కానీ తుదక అది ఏమవుతుంది, అది కూడా మరణానికే దారి తీస్తుందట. అదే సామెతలు 21:2లో ఉంటది. ఒకడు తాను ఏర్పరచుకున్న మార్గము వాడి దృష్టికి న్యాయంగా ఉంటదంట, కానీ యెహోవా హృదయములను పరిశీలన చేయువాడు అని ఉంది ఇక్కడ. అంటే అర్థం ఏంటి, నీ దృష్టికి నీకు న్యాయం అనిపించింది నువ్వు చేసుకుంటే వెళ్ళిపోతే గనక తీర్పు నీ దృష్టిని బట్టి ఉండదు. తీర్పు ఏంటి, దేవుని దృష్టిని బట్టి ఉంటది అనమాట. దేవుని దృష్టికి ఏది యథార్థము, దేవుని దృష్టికి ఏది సరి అయినది, దేవుని దృష్టికి ఏది న్యాయమైనది, అది తెలుసుకుని అదే చేయాలి. కానీ నువ్వు నీ దృష్టికి నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు చేసేస్తావు అనుకో, చివరికి అదేమవుతుందట, మరణానికి దారి తీస్తుంది. ధనవంతుడి విషయంలో కూడా అదే జరిగింది. మీరు చూడండి, అదే లోకాసు సువార్త 12వ అధ్యాయంలో మనకు అక్కడ ఒక ధనవంతుడు ఉంటాడు. వాడు వ్యవసాయం చేశాడు, బాగా సంపాదించాడు. వాడు అనుకున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము సుఖించుము, అనేక సంవత్సరాలు సరిపడా ఆహారం నీ కొరకు నేను సిద్ధపరిచాను అన్నాడు వాడు. అది 12:19లో ఉంటది ఆ మాట. కాబట్టి వాడు సమస్తాన్ని సిద్ధపరుచుకున్నాడు. ఇంకా దాన్ని ఏం చేయాలో, కొట్లు కట్టుకుని అందులో కూర్చుకుని బాగా డబ్బు రూపంలో దాన్ని మార్చుకుందాము, ఇంకా మిగిలిన కాలం అంతా సుఖమే అనుకున్నాడు. ఇంకా వాడు అనుభవించలేదు దాన్ని. ఈ లోపల ఏమైంది, ఆ రాత్రి వాడు చనిపోవడము అందులో చదువుతాం మనం. అంటే ఈ ధనవంతుడు ఏం చేశాడు, బాగా సంపాదించుకున్నాడు, అనుభవించాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఈ లోకాసు సువార్త 16వ అధ్యాయంలో. ఆ లోకాసు సువార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు ఏంటి, బాగా సంపాదించాడు, ఇంకా అనుభవించలేదు. వాడు ఏమైపోయాడు, నశించి నరకానికి వెళ్ళిపోయాడు అన్నమాట. వీళ్ళిద్దరూ అన్యాయంగా ఏమీ చేయలే, మోసం చేయలే. వాళ్ళు కష్టపడి వాళ్ళు న్యాయంగానే చేశారు. కానీ చివరికి ఏమయ్యారు, వాళ్ళ సమయాన్ని అంతా కూడా శరీర సంబంధమైన వాటి కొరకే వాళ్ళు ఏం చేశారు, వెచ్చించారు. ఈవెన్ నువ్వు నీ భక్తి కూడా కేవలం శరీర సంబంధమైన వాటి కొరకే, లోక సంబంధమైన వాటి కొరకే నువ్వు చేస్తే గనక ఆ భక్తి కూడా ఇందులోకి వస్తుంది. అది ఆత్మ సంబంధమైనది కాదు, దేవునికి సంబంధించింది కాదు. అది కూడా ఏంటి, అది కూడా ఈ లోకంలో నువ్వు జీవించిన జీవితానికి సంబంధించి అవుతుంది. కానీ అది రాబోయే కాలం కొరకు ఏ రకంగానూ కూడా నిన్ను ఏం చేయదు, నిన్ను సిద్ధపరచదు. అంటే మన దృష్టికి మనకి ఏదైతే యథార్థంగా ఉంటుందో, న్యాయంగా ఉంటుందో, కరెక్ట్ గా అనిపిస్తుందో అదే మనం చివరికి ఏం చేస్తుంది, అదే మనల్ని మోసం చేస్తుంది. ఎందుకంటే చివరికి మనం నరకానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు చెప్పండి, లాజరు ఎక్కడున్నాడు, దేవదూతలకు తీసుకెళ్ళి లాజరు. వాడి భూమి మీద దరిద్రుడే కావచ్చు, కానీ వాడి దృష్టి అంతా ఎక్కడుంది, భూ సంబంధమైన వాటి మీద లేదు, పర సంబంధమైన వాటి మీద ఉంది. రాబోయే కాలంలోను మన నిత్యత్వం అంతా ప్రభు రాజ్యంలో ఉంటాం. నాకు నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ భూమి మీద కొన్ని కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తర్వాత అది కొంతకాలమే, తర్వాత దేవుడు ఏం చేస్తాడు, మనకి నెమ్మది సంతోషము సమాధానం ఇస్తాడు. కాబట్టి ధనవంతుడు ఏమయ్యాడు, పాతాళంలో ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు, యాతన పడుతున్నాడు అన్నమాట. ఇంకా దానికి ముగింపు లేదు. ఇంకా లాజరు ఏమొచ్చి అబ్రహాం రొమ్ముని ఏం చేస్తున్నాడు, ఆనుకొని ఉన్నాడు. అప్పుడు అబ్రహాం చెప్పాడు, నువ్వు నీ జీవిత కాలం అంతా నీకు నచ్చినట్టే జీవించావు, సుఖాన్ని అనుభవించావు, నీ దృష్టికి ఏది మంచిదనిపిస్తే అది చేసావు నువ్వు. కానీ లాజరు కష్టం అనుభవించాడు. అంటే అర్థం ఏంటి, తన ఇష్టాన్ని పక్కన పెట్టుకుని ప్రభు యొక్క ఇష్టాన్ని చేశాడు. ఎవరైతే ప్రభు యొక్క ఇష్టాన్ని చేస్తారో, ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశలు కోరికలు వాళ్ళు విడిచిపెట్టాల్సి ఉంటుంది. అవి కొంత మనిషికి భూమి మీద ఇబ్బందులు కలిగిస్తాయి, కష్టాలు కలిగిస్తాయి, శ్రమలు కలిగిస్తాయి. కానీ అవి ఒక దినాన్ని ఆగిపోతాయి. అక్కడ అవి పరలోక రాజ్యానికి రావు, మనతో పాటు ఈ భూమి మీద ఆగిపోతాయి. అక్కడ ఏముంటది, అక్కడ నెమ్మది సంతోషము సమాధానం ఉంటది అన్నమాట. కాబట్టి ఈ జీవిత కాలం మట్టుకు మీరు చూస్తే ధనవంతుడు గొప్పవాడు, లాజరు దరిద్రుడు. వాళ్ళ ముగింపు చూడండి, లాజరు ఏమొచ్చి ధనవంతుడు అన్నమాట. అలాగే ఏంటి, ధనవంతుడు ఏమయ్యాడు, అక్కడ ఒక దరిద్రుడు అయ్యాడు, దౌర్భాగ్యుడు అయ్యాడు అన్నమాట. అంటే ఎక్కడికి పోయాడు, నరకానికి పోయాడు. ఇంకా తన జీవిత కాలం అంతా యాసనే, ఇంకా శ్రమలో బాధలు తప్పితే గనక దాని నుంచి బయటకు వచ్చే అవకాశము లేదు. కాబట్టి ఏది ప్రమాదకరము, నీ సమయాన్ని ఏదైతే దేవునికి ఇచ్చే సమయాన్ని తీసేసుకుంటుందో, ఒకవేళ దేవునికి ఇచ్చే సమయాన్ని దేవుని రాజ్యం కొరకు కాకుండా నువ్వు ఈ భూ సంబంధమైన వాటి కొరకు గనక నువ్వు సిద్ధపడతా ఉన్నావు అనుకో, అది కూడా ఏంటి,
అది కూడా చివరికి మనకి దౌర్భాగ్యుల కింద చేస్తుంది, కానీ ఎక్కడికి కూడా మనల్ని ఏంటది ఆశీర్వదించబడిన వారుగా చేయదన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థం కావాలి? అప్పుడు ప్రభు చూడండి అంజూరపు చెట్టు గురించి చెప్పాడు. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనము లూకా సువార్తలో ఉంటదన్నమాట. అది లూకా సువార్త 13వ అధ్యాయంలో 6 నుంచి 9లో ఒక అంజూరపు చెట్టు ఉంటది. అది నాటుతారు, అది కాయలు కాస్తదేమో అని ఆ తోట యజమాని చూస్తాడు, అది కాయలు కాయదు. తర్వాత ఏమంటాడు? దాన్ని నరికేయండి అంటాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలా? అలాగే విత్తనాల గురించిన ఉపమానం ఒకటి ఉంటుంది మనకి. విత్తనాల గురించిన ఉపమానము మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఉంటదన్నమాట. అక్కడ ఆ 3వ రకం విత్తనాలు, అవి విత్తనాలు వేసినప్పుడు అవి ముండ్ల పొదల్లో పడతాయన్నమాట. అది చెట్టు ఎదుగుతుంది, ఆకులు వస్తాయి, చాలా పచ్చగా ఉంటది, కానీ ఏంటి కాయలు ఉండవు దానికి. అది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలా? ఒక తోటమాలి ఒక చెట్టుని వేస్తే గనక అది కాయల కొరకు, అది మంచిగా ఫలిస్తుందని చెట్టు వేస్తాడు. అది ఆకుల దాకా వచ్చింది, పచ్చగా ఉంది, కానీ కాయలు కాయట్లేదన్నమాట. అంటే తోటమాలి దృష్టిలో ఏంటి? ఆ చెట్టు దృష్టిలో ఏంటి? ఆ చెట్టు నేను బతికే ఉన్నాను, చాలా చక్కగా ఉన్నాను, పచ్చగా ఉన్నానని చెప్పి సంతోషపడుతుంది అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలా? ఈ శరీర సంబంధమైన విషయాల్లో ఎవరైతే ఆశీర్వదించబడతారో, అంటే ఈ లోకములో పచ్చగా ఉన్నామంటారు కదా, అంటే మంచి ఆరోగ్యం ఉండి మంచిగా తిండి తింటూ మంచి బట్టలు కట్టుకుంటూ మంచి ఇల్లు, మంచి చదువు, బాగా డబ్బులు సంపాదించామనుకుని వాళ్ళని ఏమంటారు? చాలా పచ్చగా ఉన్నామంటారు. దానివల్ల వాళ్ళకే మహిమ, వాళ్ళకే ఘనత అన్నమాట. అలాగే ఒక చెట్టు పచ్చగా ఉందనుకోండి, చెట్టుకే గొప్పతనం అన్నమాట. అది దానివల్ల చెట్టుని నాటినోడికి పైసా ఉపయోగం ఉండదు, కానీ చెట్టుని నాటినోడికి ఎప్పుడు ఉపయోగము? ఆ చెట్టు కనుక ఫలించింది అనుకోండి, అప్పుడు ఆ ఫలాలు ఏం చేస్తాయి? ఇతరుల యొక్క ఆకలి తీరుస్తాయి. అలాగే తోటమాలకు కూడా ఏంటి? ఎంతో తృప్తినిస్తాయన్నమాట. కాబట్టి అది చెట్టు. ఇప్పుడు మనం చూడండి, ఈ శరీర సంబంధమైన విషయాల్లో మనం గనక చక్కగా ఉన్నాం అనుకోండి, బాగా చదువుకుని బాగా సంపాదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నామనుకోండి, మనల్ని బట్టి మనకే సంతోషం, మనకు ఆనందము. దేవుడికి ఎలాంటి ఉపయోగం లేదు మనల్ని బట్టి, ఎందుకంటే మనలో ఏమీ లేవు, ఫలాలు లేవన్నమాట. అందుకే ఆ చెట్టుని నరికేయండి అన్నాడు. అంటే పేరుకి ఆ చెట్టు బతికే ఉంది, దానికి కాయలు లేవు, ఇంకా అది వేస్ట్ కింద లెక్క అన్నమాట. అంటే దేవుని దృష్టిలో ఏంటి? ఎవరైతే వాళ్ళు ఫలించడం అంటే అర్థం ఏంటి? ఈ లోక సంబంధమైన జీవితం కాదు, పర సంబంధమైన జీవితం ఉంది. మనం ఏం చేయాలా? ఆ జీవితాన్ని మనం పొందుకోవాలా, దేవుని వాక్యాన్ని చదువుకోవాలా, పశ్చాత్తాపడాలా, పాపాన్ని విడిచిపెట్టాలా, పరిశుద్ధంగా జీవించాలా. అది ఫలించడం అంటే గనక మనం చేసే ప్రతి పని, మన మాట, ఆలోచన, తలంపు, క్రియ, అందులో ఒక పరిశుద్ధత, పవిత్రత కనిపించాలన్నమాట. అది ఫలించడం అన్నమాట. అది దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మన పాపాన్ని విడిచిపెట్టాలా, పరిశుద్ధులుగా ఈ లోకంలో ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలా. అవి గనక లేవనుకోండి, ఈ శరీర సంబంధమైన విషయాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నాం అనుకోండి, పచ్చగా ఉన్న చెట్టు అంతే, దానివల్ల చెట్టుకే ఉపయోగము, కాయలు లేకపోతే ఆ యజమానికి ఉపయోగం ఉండదు. ఆ చెట్టుని నరికేమన్నాడు. అలాగే చూడండి, మనం జాగ్రత్తగా చదువుకుంటే మనము మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూస్తాం ఒక అంజూరపు చెట్టుని. 12 నుంచి 14లో ప్రభు ఆ మార్గంలో వెళ్తా చెట్టుని చూశాడు, పచ్చగా ఉంది, కాయలు ఏమన్నా ఉంటాయేమని దగ్గరికి వచ్చాడు, కాయలు లేవు, ఆ చెట్టుని శపించాడు అన్నమాట. అంటే అర్థం ఏంటి? కాయలు లేని చెట్టు చచ్చిపోయిన చెట్టుతో సమానం. కానీ మనమేమనుకుంటాము? అది ఆ పొదల్లో ఉన్న చెట్లు చూడండి, చెట్టు ఉంది, చక్కగా ఉంది, కానీ కాయలు లేవన్నమాట. కారణం ఏంటి? ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆశలు, కోరికలు ఏం చేస్తున్నాయట? దాన్ని ఎదక్కండా నొక్కేస్తున్నాయి అన్నమాట. ఈ ధనవంతులు చూడండి, వాళ్ళు మంచిగా డబ్బు సంపాదించాలి, మంచి తిండి తినాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి ఇల్లు ఉండాలా, మంచి కారు ఉండాలా, ఇలాంటి వాటితోటే వాళ్ళ జీవితం అంతా నిండిపోయింది. ఇంకా ప్రభు గురించి ఆలోచించడానికి ఏంటి? వాళ్ళకి అవకాశం లేదన్నమాట. ఒకవేళ ఏదైనా భక్తి చేసినా వీటి కొరకే చేశారు, కానీ కేవలం వారు పాపం నుండి విడిపించబడ్డానికి, పరిశుద్ధంగా జీవించడానికి, ప్రభు కొరకు ఫలించడం అంటే ఏంటి? ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనం ఏం చేయాలా? అది నెరవేర్చాలా. అంటే పాపాన్ని విడిచిపెట్టి మనం పరిశుద్ధంగా జీవించాలన్నమాట. అలా చేయలేదు వీళ్ళు. అప్పుడు అంజూరపు చెట్టును కూడా ప్రభు శపించడానికి కారణం ఏంటి? పలు లేవన్నమాట. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 19లో అంటాడు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థం కావాలమ్మా?
ఫలాలు లేకపోతే చెట్టు ప్రాణాలతో ఉన్న పచ్చగా ఉన్న దేవుడు నరికేస్తాడు. నువ్వు గనక ఆత్మ సంబంధమైన జీవితం నీకు లేకపోతే గనక పాపాన్ని నువ్వు ద్వేషించి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు లోకంలో ఎలాగైతే అలాగే జీవించాలని ఆశ గాని కోరిక గాని మనకు లేదనుకోండి, ప్రభు ఏం చేస్తాడు, ఒక దినాన్ని మన సమయాన్ని ముగించేస్తాడన్నమాట. అప్పుడు ఎక్కడుంటాం మనం? ఆ ధనవంతుల్లాగా మనం ఎక్కడుంటాము? ఆ నరకంలో ఉంటామన్నమాట. ఎవరు తప్పించుకోగలరు చెప్పండి? తప్పించుకోలేరు. కాబట్టి దేవుడు మనల్ని లోకంలోకి తీసుకొచ్చింది దేని కొరకు? మనకు నచ్చినట్టు మనం జీవించామనుకోండి, ఆకులు కలిగిన చెట్టు, పచ్చగా ఉన్న చెట్టు అన్నమాట. ప్రభువుకు నచ్చినట్టు మనం జీవించామనుకోండి, ప్రభు ఉద్దేశాలు నెరవేర్చామనుకోండి, అప్పుడు ఏమవుతాము? కాయలు కాసిన చెట్టుతో సమానం అన్నమాట. ఇదే మొక్క దేవుడు పౌలు భక్తుడు చెప్తాడు. పౌలు భక్తుడు ఫస్ట్ టైం ఆయన దేవుని తెలుసుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలు, ఒక భక్తుడిని పంపించి ఆయనతో మాట్లాడిన మాటలు చదువుతున్నాను చూడండి. నేను అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోట మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు దేవుడు తెలియదు మనకి, ఇప్పుడు దేవుని తెలుసుకున్నాం కాబట్టి మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలా, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలి. అది ఫలించడం అంటే. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? మన ఉద్దేశాలు మనం నెరవేర్చుకుంటాం. అదేంటది? ఆకులు అన్నమాట. ఎందువల్ల? ఆ ఆకులు ఏం చేయవు? ఆకులు ప్రాణాన్ని కాపాడలేవు. ఆకులు ఉన్నాయి కాబట్టి చెట్టు ఏం చేయబడి నరికివేయబడింది అన్నమాట. అంటే శరీర సంబంధమైన ఘనతలు ఎన్నున్నా గాని వాటిని బట్టి మనకి పరలోక రాజ్యము నిత్య జీవము రాదు అనేది ఏంటి ఇక్కడ స్పష్టమన్నమాట. ఆ దేవుణ్ణి చూడాలి అంటే అర్థం ఏంటి? మన నిరీక్షణ అంతా ఏంటి? ఆ యేసు క్రీస్తు ప్రభుని చూడాలన్నమాట. మనకేమనిపిస్తుంది? మంచి ఇల్లు కట్టి చూడాలా, బాగా చదివి చూడాలా, మంచి ఉద్యోగం సంపాదించి చూడాలా, బాగా డబ్బు సంపాదించి చూడాలా, మంచి భార్యను చూసుకోవాలా, మంచి పిల్లలను. ఎప్పుడు మన దృష్టి వీటి మీద ఉంటుందన్నమాట. కానీ మన దృష్టి ఏంటి? నీతిమంతుని చూడాలి మనం. అలాగే నోటి మాట వినాలన్నమాట. మన ఇష్టం వచ్చినట్టు, మనుషులు ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడం కాదు, దేవుని యొక్క ఇష్ట ప్రకారం మనము నడుచుకోవాలి. అదే ఏంటి? అది ఫలించడం అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను స్కూల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. నేను కష్టపడి నోట్సులు గట్ట డబ్బులు పెట్టి కొనుక్కునేవాడిని అన్నమాట. వాడు కొనుక్కునేవాడు కాదు, వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి వాడికి ఇచ్చేవారు అన్నమాట. వాడు చక్కగా రాసుకునేవాడు. అప్పుడు నేను అడిగాను, ఏంట్రా అంటే గనక, అరే మా నాన్నగారు గవర్నమెంట్ జాబు, ఆయన ఏదో రికార్డ్ అసిస్టెంట్ అట, కాబట్టి వాళ్ళ దగ్గర బోల్డ్ అంత పేపర్లు ఉంటాయట. ఆ ఆఫీసులో పేపర్లన్నీ తీసుకొచ్చేసి పుస్తకాలు గుట్టించి ఇక్కడికి ఇస్తా ఉంటాడనమాట. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ ఆఫీసులో ఒక ఉద్యోగం ఇచ్చారు, వాళ్ళకి కొన్ని పేపర్లు ఇచ్చారు, కాబట్టి దాన్ని ఏం చేయాలి? ఆ గవర్నమెంట్ పనుల కొరకు వాళ్ళు వాడాలన్నమాట. అది వాళ్ళ ఉద్దేశం. ఇతను ఏం చేస్తున్నాడు? సొంత పనుల కొరకు వాడేసుకుంటున్నాడు అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థం కాదు? దేవుడి శరీరాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు? ఈ శరీరంలో పాపాన్ని తీసివేసి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండి ప్రభుని ఏం చేయాలి? మహిమపరచాలి. కానీ శరీరాన్ని ఏం చేస్తున్నాం మనం? మన సొంత ఆశలో సొంత కోరికలు తీసుకోవడం కొరకు వాడేసుకుంటున్నాం అన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థం కావాలమ్మా? నేను హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక నర్సు ఉండేది, మాకు స్కూల్లో ఒక నర్సుని పెట్టారన్నమాట. ఆ వచ్చిన మందులన్నీ కూడా ఇంటికి పట్టుకుపోయేదన్నమాట. ఇంటికి పట్టుకుపోయి ఇంటి దగ్గర ఏదో ప్రాక్టీస్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటా ఉండేది. మేము అడిగితే ఎప్పుడు కూడా మందులు లేవమ్మా అనేది అన్నమాట. అంటే గవర్నమెంట్ ఆ మందులు ఇచ్చేది దేని గురించి? ఆ పిల్లలకి ఏదైనా బాగోకపోతే చేయమని. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాటిని వీళ్ళు సొంతంగా వాడేసుకుంటున్నారు. దేవుడి దేహాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు? అదే ఉంటది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో, మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. మీరు ఏం చేసినా గానీ దేవుని నామం ఎలా వస్తుంది? అది ఆకుల ద్వారా రాదు. చదువు, చాలా మంది చూడండి బాగా చదువుకున్నాడమ్మా, కానీ వాడు పలానా చెడు అలవాట్లు ఉన్నాయి. మంచి ఉద్యోగం ఉంది, అయితే ఏంటి? పలానా చెడు అలవాట్లు ఉన్నాయి. బాగా డబ్బు అయితే ఏంటి? పలానా చెడు అలవాట్లు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటి? చాలా ఉన్నతంగా ఉంటాయి, కానీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ సరిగా లేదనుకోండి, అది చివరికి దేవుడు ఏం చూస్తాడు? ఒక పరిశుద్ధమైన జీవితం ఒకటే ఏంటి? దేవుణ్ణి మహిమపరుస్తాడు. అంటే ప్రభు చిత్తం తెలుసుకోవాలా,
ఆ ప్రభు చూడాలని ఆశ ఉండాలా, ఆయన మాట విని దాని ప్రకారం ఏం చేయాలి, మనము నడుచుకోవాలన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటమ్మా, మనకి చెడు అనేది స్పష్టంగా తెలిసినప్పుడు అది ఏం చేయదు మనల్ని పెద్దగా, దానివల్ల నష్టం ఉండదు, ఏదో రోజు దాన్ని విడిచిపెడతాం మనం. ఎప్పుడైతే అది మంచిదే అని మనకు అనిపించిందో అదే ప్రమాదం, మొత్తం సమయాన్ని అంతా అదే తినేస్తుంది. చదువుకున్న వాళ్ళు చదువుకోవాలా, ఉద్యోగం చేసుకుని ఉద్యోగం చేసుకోవాలా, అది కొంత సమయమే ఉంటుంది. ఆ మిగిలిన సమయంలో నువ్వేం చేస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటదన్నమాట. మిగిలిన సమయంలో చాలా మంది ఆడుకుంటా ఉంటారు, మిగిలిన సమయంలో చాలా మంది మళ్ళీ అదే చదువు ఇంటికి వచ్చిన తర్వాత కూడా చదువుతూ ఉంటారు, చాలా మంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా వేరే పనులు చేసి డబ్బులు సంపాదించాలనుకుంటారు. అంటే అర్థం ఏంటి, ఇంకా ఏది దేవునికి సమయము, కాబట్టి దేవునికి సమయం ఉండదన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థం కావాలా, నువ్వు చూడు, నువ్వు చదువుకున్నా, నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించినా, ఏం చేసినా కానీ నువ్వు నీ శరీరానికి కావలసిన గాలి పీల్చుకోవడం మానేవు, నీళ్లు తాగడం మానేవు, తిండి తినడం మానేవు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు ఏ పని చేసినా కానీ, నీకు సంతోషం ఆనందం ఇచ్చే ఏ పని చేసినా, చదువుకున్నా, ఉద్యోగం చేసినా, మరి ఏ పని చేసినా కానీ నువ్వు తిండి తినడం మానవు, నువ్వు అలాగే ఏంటి నీళ్లు తాగడం మానవు, అలాగే గాలి పీల్చడం మానవు అన్నమాట. ముఖం కడుక్కోవడం మానవు, స్నానం చేయడం మానవు, అలాగే మంచి బట్టలు వేసుకోవడం మానవు. దీన్ని బట్టి ఏమర్థం కావాలా, చివరికి నువ్వు శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడం కొరకు నువ్వు కష్టపడి చదువుతున్నావు, డబ్బులు సంపాదిస్తున్నావు. కానీ దాంతోపాటు ఏం చేయాలా, ఈ శరీరంలో ప్రాణం ఉంది, కానీ ఆ ప్రాణాన్ని పోకుండా ఏం చేసుకోవాలి, మనం కాపాడుకోవాలి. అందుకే ఏం చేస్తాము, ఆ శరీరానికి ఏదైనా రోగం వ్యాధి రాకుండా ఏం చేస్తాం, మనము పళ్ళు కడుక్కుంటూ ఉంటాము, స్నానం చేస్తూ ఉంటాము, ఆ వండుకునేది శుభ్రంగా చూసుకుంటామన్నమాట. అలాగే శరీరాన్ని బలం కొరకు ఏం చేస్తాం, మంచిగా ఆహారం తీసుకుంటాం. ఎప్పుడన్నా ఏదైనా రోగం వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తాం, మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వైద్యం తీసుకుంటాం. అంటే ఎన్ని పనులున్నా కానీ శరీరాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాము. కారణం ఏంటి, అందులో ప్రాణం ఉంది. అది పోతే చివరికి నువ్వు ఎంత సంపాదించినా ఉపయోగం ఏంటి? అదే చెప్పాడు ప్రభు ఆ ధనవంతుడు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, నువ్వు సంపాదించిందంతా ఏం చేస్తావు, అది నీ ప్రాణాలను కాపాడుతుందా? కాపాడు. అందుకే ఏంటి, మనిషి సంపాదిస్తూ ఉంటాడు, ప్రాణాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాడు అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏం చేయాలి, నిజమైన ప్రాణం ఏంటి, మన ఆత్మ, శరీరం కాదు. శరీరం ఒక దినాన్ని చనిపోతుంది, కానీ ఆత్మకు చావు లేదన్నమాట. ఆత్మలో జీవం ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, నువ్వు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు నీ శరీర సంబంధమైన అవసరాలు నువ్వు చూసుకోవాల్సిందే, దేవుడు కూడా కాదని అంటలేదు. కానీ శరీర సంబంధమైన అవసరాలన్నీ కూడా నువ్వు తీర్చుకుంటూ అందులోనే పడిపోయావు అనుకో, చివరికి ఏమవుతుంది, నీ ఆత్మ నువ్వు నిర్లక్ష్యం చేసావు, అదేమవుతుంది, పాపంలోనే ఉండి నశించి నరకానికి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, మనకి ఎన్ని పనులు ఉన్నా గాలి పీల్చుకోవడం ఎలాగైతే మానమో, చివరికి అది ప్రాణం అన్నమాట. మనకి నీళ్లు తాగడము, తిండి తినడం ఎలాగైతే మానమో, చివరికి అవే మన ప్రాణాన్ని కాపాడుతాయన్నమాట. కాబట్టి ఆత్మే ఏంటి, ఆత్మే మనల్ని జీవింపజేస్తుంది అన్నమాట. దాన్ని ఏం చేయకూడదు, దాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు, దానికి కావలసిన వాక్యాన్ని మనం ఇవ్వాలా. కాబట్టి అది దాంట్లో ఉన్న పాపము దేని బట్టి అయితే అది బలహీనం అయిపోతుంది, ఆ పాపము, ఆ పాప సంబంధమైన రోగము, ఆ హృదయ సంబంధమైన రోగాలు వ్యాధులు తెలుసుకోవాలా, పశ్చాత్తాపడాలి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలా, దేవుని ఆత్మతో నింపబడాలా, గత పాపం నుండి విడిపించబడాలా, తిరిగి పాపంలో పడకుండా దేవుని ఆత్మతో బలపరచబడాలన్నమాట. ఈ ఆత్మను కాపాడుకుంటూ ఏం చేయాలి, మనం కాపాడుకుంటూ నువ్వు శరీర సంబంధమైన ప్రతి అవసరాలు కూడా తీర్చుకోవాలి. ఎందువల్ల, నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాల. అంటే మన శరీరము ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనుషులకు చూపించాలి, ఎందుకంటే అది కనిపించదు. అంటే అర్థం ఏంటి, ఆ దేవుని యొక్క గుణగణాలు మనం చూపించాలి, ఆ దేవుని నామాన్ని మహిమపరచాలన్నమాట. అంటే మొదట ఏంటి, ఆత్మ. చూడు, నువ్వు పెంచుకున్న ఒక కుక్క, దానికి గనక సరిగా తిండి పెట్టట్లేదు అనుకో, చచ్చిపోతుంది. ఒక మొక్కను పెంచుకో, దానికి గనక సరిగా నీళ్లు వేయట్లేదు, అది చచ్చిపోతుంది. నీకెందుకు, రోజు నీ పళ్ళు తోముకోకపోతే పళ్ళు పుచ్చిపోతాయి, నువ్వు స్నానం చేయకపోతే రోగాలు వచ్చేమవుతా, మనం చనిపోతాం. అంటే చూడండి, మనము దేన్ని జాగ్రత్తగా చూసుకోకపోయినా అదేమవుతుంది, నశించిపోతుంది అన్నమాట. చూడండి, ఆరోగ్యంగా ఉన్నాయే సరిగా చూసుకోకపోతే నశించిపోతుంది. మన ఆత్మ ఏంటి, ఆల్రెడీ పాపంలో ఉంది, అది సత్యన స్థితిలో ఉందన్నమాట. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా, దాన్ని బతికించుకోవాలంటే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలా.
చూడు, మనకు రోగం వచ్చినప్పుడు మిగతా పనులన్నీ పక్కన పెట్టి కేవలం ఆ పని మీదే ఉంటాం. అప్పుడు ఇంక వేరే దాని మీద ఏముండదు. ఎందువల్ల? అన్ని ప్రాణం కొరకే, ప్రాణమే పోతున్నప్పుడు మిగతావన్నీ పక్కన పెట్టేస్తాం. మన ఆత్మ ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు కూడా మిమ్మల్ని బతికించారు. అంటే చనిపోయిన స్థితిలో ఉన్నాం. అంటే మొట్టమొదట మన మనసంతా దేని మీద ఉండాలా? వాటి మీదే ఉండాలన్నమాట. కానీ ఇప్పుడు మన మనసంతా దేని మీద ఉంటుంది? కేవలము శరీర సంబంధమైన వాటి మీద ఉంటుంది. దాన్ని రక్షించుకుంటాము, చివరికి దాన్ని మనము పోగొట్టుకుంటాం. అందుకే చూడండి, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అక్కడ ఒక సంఘంతో మాట్లాడుతూ దేవుని బిడ్డలతో ప్రభు ఇలా అంటున్నాడు అన్నమాట, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది, నీవు మృతుడవే. అంటే అర్థం ఏంటి? పేరుకి బ్రతుకున్నాము, ఏదో మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ఏదో కానుకలు ఇస్తున్నాము, అది బతుకుతున్నామన్న పేరు ఉంది. కానీ దేవుని దృష్టిలో నువ్వు మృతుడివే. కారణం ఏంటి? నీ క్రియలు నేను ఎరుగుదును. అవన్నీ కూడా శరీర సంబంధమైనవే గాని ఆత్మ సంబంధమైనవి కావు, పరిశుద్ధమైనవి కావు, పవిత్రమైనవి కావు. కాబట్టి నువ్వేంటి? దేవుని దృష్టిలో మృతుడివే. నీ దృష్టికి నువ్వు చక్కగా నేను జీవించి ఉన్నాను, నేను ఆత్మీయుణ్ణి, నేను చక్కగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే ఫలాలు చూస్తాడు, క్రియలు చూస్తాడు. అవన్నీ కూడా నువ్వు దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నావు, పరలోక రాజ్యం కొరకు ఆశ కలిగి ఉన్నావన్న ఆశ ఏమీ కూడా దేవునికి కనిపించట్లేదు. అందుకే ఏమన్నాడు? నువ్వు మృతుడవే. చెట్టు ఉంది కానీ కాయలు లేవు. ఎందుకు? ఇంకా అది చచ్చిన దాంతో సమానం అన్నమాట. అంటే దాని ఉద్దేశం అది నెరవేర్చినప్పుడు చెట్టుంటే ఉపయోగం ఏంటి చెప్పండి? అందుకే దాన్ని ఏమన్నాడు? నరికేమన్నాడు అన్నమాట. అంటే చూడండి, దేవుడు చాలా స్పష్టంగా ప్రతి విషయాన్ని మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే గనక యోహాను సువార్త మనం చూసినట్లయితే 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం గనక మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనం చూసుకుందాము. ఆ 3వ అధ్యాయంలో ప్రభువు నిరీక్షణ కొరకు చాలా స్పష్టంగా చెప్పాడు. మనం ఈ జీవిత కాలం మట్టుక లేకపోతే ఏంటనేది. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను పవిత్రునిగా చేసుకొననుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను పవిత్రునిగా చేసుకుని. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ లోకానికి వస్తాడు. దేని కొరకు? మనం తీసుకెళ్తాడు ప్రభు. కానీ ఈ లోకానికి వచ్చే లోపల నువ్వేం చేయాలట? ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలా? నిన్ను పవిత్రపరచుకోవాలా. అంటే చాలా మంది అనుకుంటారు దేవుడు అది ఆటోమేటిక్ గా జరిగిపోద్ది అనుకుంటారు. చర్చికి వెళ్ళడాన్ని బట్టి, వాక్యాన్ని చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, కానుకలు వేయడాన్ని బట్టి మనిషి పరిశుద్ధుడు అయిపోతాను అనుకుంటాడు. కాదు. ఏమన్నారు ఇక్కడ? నిన్ను నువ్వు పరిశుద్ధునిగా చేసుకోవాలా. అంటే అర్థం ఏంటి? దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచాడు నీ కొరకు, తన రక్తాన్ని సిద్ధపరిచాడు. నువ్వు చేస్తున్న ప్రతి పాపాన్ని ఆ రక్తంతో కడుక్కోవాలా. తన ఆత్మను నీకు ఏం చేశాడు? ఇచ్చాడు. తన ఆత్మతో నింపబడినవేమవ్వాలా? ఆ పాపం మీద బలాన్ని తెచ్చుకోవాలన్నమాట. అది నిన్ను పవిత్రపరుచుకోవడం అంటే. ఇప్పుడు చూడండి, మనం స్నానం చేయాలనుకోండి, ఆటోమేటిక్ గా నీళ్లు వచ్చి మన మీద పడవు కదా. ఆ నీళ్లు అందుబాటులో ఉంటాయి. తల్లిదండ్రులు మనకు నీళ్లు ఇస్తారు. మనం ఏం చేస్తాము? ఆ నీళ్లు తీసుకుని మనల్ని మనం శుభ్రం చేసుకుంటాం. అంటే తల్లిదండ్రులు పిల్లలకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తారు. పేస్ట్ ఇస్తారు, బ్రష్ ఇస్తారు. బాగా చిన్నప్పుడు మనకు తెలియదు. తర్వాత ఏంటి? మనమే కడుక్కుని మనమే స్నానం చేసుకోవాలి. అలాగే ఏం చేయాలట? ప్రభు 2వ రాకల్లో వచ్చే లోపల నువ్వేం చేయాలట? నువ్వు నిజంగా ప్రభు కొరకు ఎదురు చూస్తున్నావు అనుకో, ఆ నిత్య జీవం పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నావు అనుకో, నువ్వేమవ్వాలా? ప్రభు వచ్చే లోపల ప్రభు పోలికగా నువ్వు మారాలన్నమాట. ఏంటా ప్రభు పోలిక? పరిశుద్ధత, పవిత్రత అన్నమాట. అందుకే 2వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. చూడండి, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. అంటే అర్థం ఏంటి? దేవుని పోలికంటే పరిశుద్ధత అన్నమాట. ఆయన వచ్చే లోపల నువ్వేం చేయాలా? అది మన ఆత్మ మన పాపం బట్టి చనిపోయింది. దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, యేసుక్రీస్తు రక్తములో కడగబడి దాన్ని ఏం చేసుకోవాలా? దాన్ని తిరిగి బ్రతికించుకోవడమే కాకుండా ప్రభు వచ్చే వరకు దాన్ని కాపాడుకోవాలంటే అర్థం ఏంటి? దానికి ఎలాంటి పాపము రాకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఎదురు చూసే ప్రతి వ్యక్తి కూడా తన మారు మనసు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది అనుకుంటారు ఒక్కసారి దేవుని నమ్ముకుంటే గనక ఏమొచ్చేసినట్టు, మారు మనసు వచ్చేసినట్టే. ఇంకా
ఇంకా తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు పాపంలోకి వెళ్ళిపోతారన్నమాట. ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆశలతో జీవిస్తూ ఉంటారు. ఒకసారి వచ్చింది కదా సరిపోద్ది అనుకుంటారు. పొరపాటు. మారు మనసు అనేది ఎలాగుంటదంటే ప్రతిరోజు మన శరీరాన్ని ఏం చేస్తాం మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలా. ఒకరోజు కడుక్కున్నాలే ముఖం చాలులే అనుకుంటామా, ఒకరోజు స్నానం చేస్తే చాలులే అనుకుంటామా, ఆ నెలకోసారి భోజనం చేస్తే సరిపోద్ది అనుకుంటామా? కాదు. శరీరం ఎలాగైతే దాన్ని మనం కాపాడుకోకపోతే రోగాలు వ్యాధులు వచ్చి ప్రాణం పోతుందో, ఆత్మ కూడా అంతే. ప్రతి నిమిషము సాతాను ఏం చేస్తూ ఉంటాడు, ఏదో ఒక పాపపు ఆలోచనలు తలంపులతో మనల్ని అటాక్ చేస్తానే ఉంటాడు. ప్రతి నిమిషం ఏం చేయాలి, మనం ప్రభు మీద ఆధారపడాలి. ప్రతి నిమిషము మనం ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి, దేవుడి మీద ఆధారపడాలి. కాబట్టి ఆ ప్రభు వచ్చినప్పుడు నేను ప్రభు రాజ్యంలో ఉండాలి నేను. కాబట్టి ఏది కూడా నన్ను ఏం చేయకూడదు, ఆ ప్రభువు పోలికలోకి నేను రావాలన్నమాట. నువ్వు ప్రభు పోలికలోకి రాకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ఉండవు. ఇందువల్ల పరలోక రాజ్యం అంతా పరిశుద్ధమైనది. ఎవరైతే తన కుమారుడని యేసు క్రీస్తు ప్రభు పోలికలోకి వస్తారో వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారు. కాబట్టి దేవుడు నీకు సమయాన్ని ఇచ్చింది ఏంటి, ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి సిద్ధపడమని కాదు. ఆ ప్రభు యొక్క పోలికలోకి వస్తేనే నువ్వేమవుతావు. అలాగే నిజంగా మన ప్రభు పోలికలోకి వస్తామా? రాము. అంటే రామంటే అర్థం ఏంటి, పూర్తిగా ఆయన ఉన్న స్వరూపం మనకు రాదన్నమాట. కానీ ఏంటి, మనకు తెలిసినంత వరకు ఏ విషయంలోనూ కూడా మనకు తెలిసినంత వరకు ప్రభు యొక్క జీవితానికి వేరుగా మన జీవితంలో ఏమీ లేకుండా చూసుకోవడమే. ఆ తర్వాత ప్రభు వచ్చినప్పుడు ఆ మిగిలింది దేవుడు మనకి ఇస్తాడన్నమాట. అంటే నీకు తెలిసి, అంటే దేవుని వాక్యాన్ని చదువుకున్న నీకు తెలిసి, నీ మనస్సాక్షికి తెలిసి, మనకు తెలిసి ఎలాంటి పాపము మనలో లేకుండా చూసుకోవాలంటే దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించేది, దేవునికి మనం దూరం చేసేది ఏది కూడా లేకుండా చూసుకోవాలి మనం. అది అంతవరకు మన చేతుల్లో ఉంటుంది. మనకు తెలియకుండా చేసి మన చేతుల్లో ఉండవు. అది ప్రభు ఏం చేస్తాడు, ప్రభు వచ్చినప్పుడు మనకు అయినంత వరకు మనం ప్రభు పోలికి వెళ్తాము, మిగిలింది ప్రభు మనకి తన పోలికని ఇస్తాడన్నమాట. అలాగే మనల్ని పరలోక రాజ్యంలో చూసుకుంటాడు. మన నిరీక్షణ ఏంటి చెప్పండి, ఈ జీవిత కాలం మట్టుకే మనం ఏం చేస్తున్నాము, దేవుని యందు నిరీక్షిస్తున్నాం. అది చివరికి ఏమవుతాం, దౌర్భాగ్యులు అయిపోతాం, ధనవంతుల్లాగా ఏమవుతాం, నరకానికి వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి మన నిరీక్షణ ఏంటి, అది శాశ్వతమైన జీవం అన్నమాట. ఏంటి, రాబో కాలము అంటే ఏంటి, ఆ ప్రభు యొక్క పోలికలోకి మనం వెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే మనల్ని, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆ పోలికలోకి రావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాల. మన నిరీక్షణ అదే అయితే అదే సంపాదించుకుంటాం. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డని ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు అనుకుంటా. మనుషుడు ఏం విత్తుతాడు అదే కోస్తాడు. నీ నిరీక్షణ కేవలం ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైనవే సంపాదించుకుంటే అయ్యే ఇస్తాడు దేవుడు. ఆ ధనవంతులకు ఇవ్వలేదు. నీ నిరీక్షణ ఏంటి, నేను ప్రభు రాజ్యంలో ఉండాలా, ఆ ప్రభుని నేను సంపాదించుకోవాలా, ప్రభుని పోలి నడుచుకోవాలా, ఆ ప్రభుని చూడాలా నేను. దేవుడు అదే ఇస్తాడు నీకు. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి, ఇవన్నీ చూడడానికి పాపంలా కనిపించవు. కాబట్టి మనం ఏంటి, ఇవన్నీ అలాగ చేస్తానే ఉంటాం. చివరికి దేవునికి సమయం ఉండదు, సిద్ధపడడానికి మనకు సమయం ఉండదు. చివరికి ఒక దినాన్ని ఏమవుతాం, మనం చనిపోతాం. కాబట్టి దాన్ని మనం కోరుకోలేదు. ప్రభు చెప్పాడు కీర్తనలు 106వ కీర్తన 15వ వచనంలో, ఇశ్రాయేలు ప్రజలు వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను, కానీ వారి ప్రాణములకు క్షీణత కలుగజేసినను. అదే ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పాడు దేవుడు. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 5వ వచనం. ఐగుప్తులోని దేవుడు వారిని రక్షించినప్పటికీ వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాడు. ప్రభువే రక్షించాడు, ప్రభువే నాశనం చేశాడు. అంటే అర్థం ఏంటి, మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాము, మొట్టమొదట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే వస్తాం. మొట్టమొదట పాప క్షమాపణ, మారు మనసునే వస్తాం. కానీ చివరిలో అది కాస్త శరీర సంబంధమైన వాటిగా మారిపోదు. ఇస్కరియోతు యూదా చూడండి, మొట్టమొదటి దేవుడి దగ్గరికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం వచ్చాడు. తర్వాత ఆ శరీర సంబంధమైన, అంటే డబ్బు సంపాదించుకోవాలనే ఆశతోటి ఏమైపోయాడు, ప్రభుని, ప్రభు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు కూడా అండి, మొదట్లో ఏంటి, వాళ్ళు చక్కగానే ఉన్నారు. తర్వాత ఏమయ్యారు, తిండి లేదు మాకు, నీళ్లు లేవు మాకు, ఇక్కడ మాంసం లేదు మాకు, ఇక్కడ ఈ శరీర సంబంధమైన వాటి కొరకే దేవుని విసికించారు. అవన్నీ దేవుడు ఇచ్చాడు. చివరికి ఏమైపోయారు, వాళ్ళు ఆ అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు అన్నమాట, చనిపోయారు. ప్రభు ఇవ్వాలనుకున్న ప్రదేశానికి వాళ్ళు చేరుకోలేకపోయారు. ఇస్కరియోతు యూదా కూడా అంతే. దీన్ని బట్టి మనకేమర్థం కావాలమ్మా, ఎవడు దౌర్భాగ్యుడు, ఈ లోకంలో శరీర సంబంధమైన అవసరాలు తీరని వాడు దౌర్భాగ్యుడు కాదు. మీకు అర్థమవుతుందా?
కాబట్టి ఎవడైతే ఈ లోకంలో ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించి తర్వాత ప్రభు రాజ్యాన్ని పోగొట్టుకుంటాడో వాడే ఏంటి? వాడే దౌర్భాగ్యుడు అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు దీవించండి, ఆశీర్వదించండి. సత్యాన్ని అర్థం చేసుకుని లోబడే మనసు మాకు దయచేయమని, దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించాం తండ్రి. ఆమేన్.